కేసీఆర్ సభలో జీవన్ రెడ్డి గారు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కుమ్ములాటలు కప్పగింతలు అనేవి చాలా కామన్ అండి రాజకీయాలలో. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి అధికారంలో లేని పార్టీలోకి వెళ్ళడం అనేది అది ఆశ్చర్యకరమైనది అన్నట్టు. అందున జీవన్ రెడ్డి గారు నిన్న మొన్న వచ్చిన నాయకుడు ఏం కాదు, ఎప్పటి నుంచో ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాలు అంత తెలిసిన వాడు కూడా అధికారం లేని పార్టీలోకి వెళ్ళడం అంటే ఇక్కడ ఏదో ఖచ్చితంగా కుమ్ములాట అనేది జరుగుతూనే ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో కావాల్సినంత బలం లేదు, సపోర్ట్ లేదు. ఆయన సీఎంగా అయితే చాలా చక్కగా పనిచేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నారు. కానీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆ సీనియర్స్ అందరూ ఒకటే ఆలోచిస్తున్నారు, మా ముందు వేరే పార్టీ నుంచి వచ్చినవాడు మా ముందు నిలబడేసి సీఎం మా ముందు చలామణి చేస్తున్నాడు, అధికారం చలాయిస్తున్నాడు అని చెప్పేసి అది ఒక్కటి మాత్రం వాళ్ళకు మింగుడు పడడం లేదు. అది కనుక తప్పించుకుంటే కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి హయాంలో చాలా ముందు పోతుంది, తెలంగాణ కూడా బాగుపడుతుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎందుకు పోయారనంటే ఈ కుమ్ములాటలే మెయిన్. నాకంటే జూనియరు, నేను కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నాను, నా జూనియర్ వచ్చి చెప్తే నేను వినాలా అనే ధోరణి వల్లనే ఈ జంపులు అని చెప్పేసి జరుగుతున్నాయి. ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచించండి, ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం అంటే ఆల్మోస్ట్ ఒక నియోజకవర్గం మన చేతి నుంచి పోయినట్టే. రేపు పొద్దున్న ఎలక్షన్స్లో మీరు కూడా ఒకనొక సందర్భంలో సవాల్ విసిరారు, నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి. అలా ఉండకూడదు అంటే మెయిన్ మీ పార్టీ వాళ్ళని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ మీ పార్టీ చేస్తున్న మంచి పనులు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి తెలియాలి, అవి తెలిసేలా మీరు చేసుకోవాలి. ఈ కుమ్ములాట అనేది తగ్గించడం బెటర్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందంటారు? 6 పథకాలు అనేసి పెట్టింది. 6 పథకాలలో 6 అమలు కాలేదు ఇప్పటి వరకు. అయితే మామూలుగా మహాలక్ష్మి పథకం ఒకటి మాత్రం చూస్తున్నాము, రైతు బంధు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పటివరకు ఏది వచ్చిన దాఖలు అయితే కనిపించట్లేదు. అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? వచ్చి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా అసలు ఎందుకు ఈ పథకాలను ఇవ్వలేకపోతుంది అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజ్ఞత గల ఓటర్ అయితే ఒక విషయం క్లియర్గా ఆలోచిస్తారండి, తెలంగాణ అనేది ఇప్పుడు అప్పుల్లో ఉందా లేక లాభాల్లో ఉందా అని చెప్పేసి. తెలంగాణ మనకు ముందుగా ఏర్పడినప్పుడు లాభాల్లో ఉంది, అది మిగులు బడ్జెట్తో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అటువంటి ఏకైక రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడే క్లియర్గా అప్పుడు ఎలక్షన్స్లోనే చెప్పినారు క్లియర్, రేపు పొద్దున మేము రాకపోయినా ఎవడన్నా కొత్త వచ్చినా వాడు పరిపాలించడం అనేది చేత కాదు, వాడు పరిపాలించలేడు, వాడు చేయలేడు అని చెప్పేసి కేటీఆర్ గారే ఒకనొక ప్రసంగంలో క్లియర్ చెప్పిండు. అప్పులు అంత భారం ఉన్నాయని చెప్పేసి. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్స్ గెలిచే ముందు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అనుకోకుండా రిలీజ్ అయింది ఆ వీడియో, కానీ ఆయన క్లియర్ చెప్పిండు, పొరపాటున మనం గెలిచినా కూడా అప్పులో ఉన్నదాన్ని ఈ స్కీమ్స్ అనేవి ఎలా అమలు పరుస్తాం, మనం ఆల్రెడీ రిలీజ్ చేసేసినాం. రావాలంటే అక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ ఉంది, బీజేపీ నుంచి ఎలా తీసుకురాగలుగుతాం అని చెప్పి అనుకోకుండా ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత కూడా ఆయన క్లియర్ చెప్పిండు, ఇప్పుడు మన దగ్గర మిగులు బడ్జెట్ అనేది అసలే లేదు, బడ్జెట్ లేదు అని చెప్పినప్పుడు మరి ఎందుకు ఇన్ని హామీలు ఇస్తామనేసి ఎందుకు హామీలు ఇవ్వాలి అంటారు? ఆల్రెడీ హామీలు ఇచ్చిన తర్వాత ఈ వీడియో రిలీజ్ అయిందండి. ఇప్పుడు మొన్న మధ్య తిరుపతి లడ్డూది అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాంట్లో అనుకోకుండా రోజా గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. మనం చేయనే చేస్తున్నాం కానీ ఆ దేవుడు మన మీద ఏ పాపం వేస్తాడో, పాపం ఏ రకంగా వస్తుందని చెప్పేసి. సేమ్ అదే రకంగా రేవంత్ రెడ్డి గారి కూడా వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఆయన గెలిచిన తర్వాత కూడా ఈ మాట క్లియర్ చెప్పిండు, బడ్జెట్ అనేది లేదు, మన దగ్గర బడ్జెట్ అనేది పైనుంచి రావట్లేదు, అమౌంట్ రావట్లేదు, అమలు చేయడం అనేది చాలా కష్టమైపోతుందని చెప్పేసి. దీంట్లో నేను ఒకటి చెప్తున్నాను, నిరుద్యోగ భృతి అని చెప్పేసి. నిరుద్యోగ భృతి అనేది నాకు కూడా రావాలండి, నాకు కూడా ఉద్యోగం లేదు. కానీ నిజంగా నేను విజ్ఞతతో ఆలోచిస్తే నిరుద్యోగ భృతి కనుక నాకు వస్తే నేను సోమరిపోతున్నాను సార్. అది అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ ఎవరు ప్రకటించినా కూడా అది వద్దు అని చెప్పాల్సిన బాధ్యత ప్రజానికానికి ఉంది. వాళ్ళంతా వాళ్ళ విజ్ఞతతో చెప్పాలన్నట్టు. నిరుద్యోగ భృతి ఇస్తే మీరు మమ్మల్ని సోమరిపోతం చేస్తున్నారు, మా సంపద మేము సంపాదించుకున్నాం అని చెప్పాలి. నేను కెమెరా ముందుకు వచ్చేసి నాకు నిరుద్యోగ భృతి రాలేదు అని చెప్పి నేను చెప్పానంటే నేను చెవటాను అన్నట్టు క్లియర్. ఇలానే ఇప్పుడు మహాలక్ష్మి పథకం అని చెప్పేసి నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆర్టీసీ వాళ్ళు ఏం చెప్పట్లేదు, కానీ రేపు పొద్దున వాళ్ళకు తెలుసు, ప్లస్ ప్రజానికానికి కూడా క్లియర్ తెలుసు. ఈ 5 ఏళ్ళు దాటిన తర్వాత ఆర్టీసీ అనేది కోలుకోలేకుండా కింద పడిపోతుంది, ఉన్న వాళ్ళ వనరులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది ఆ బాకీలను తీర్చడానికి. ఇప్పుడు ఏదైతే ఫ్రీగా మహాలక్ష్మిలు తిరుగుతున్నారో ఆ అమౌంట్ పేమెంట్స్ అనేది జరగట్లేదు, అది నిజంగా వెనక్కి తెలిసిన నిజం అన్నట్టు. అది ఒకప్పుడు తెలంగాణ ఆర్టీసీ అనేది ఫుల్గా అంటే ఎప్పుడు నిధులు ఉండేవి, ఎప్పుడు నిధులు ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే నిధులు అసలు నిధులే లేవని చెప్తున్నారు. ఆర్టీసీ నుంచి వెళ్ళి వచ్చే నిధులన్నీ
ఎందుకు ఏమైపోయాయి ఇన్ని రోజులు చేసినవన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది దాదాపుగా 20-25 ఏళ్ళ క్రితం న్యూస్ అండి. తరువాత ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో ఆర్టీసీ అనేది దివాలా తీసింది అన్నట్టు. మీకు తెలుసో తెలీదో కానీ ఒకసారి రాణిగంజ్ అని చెప్పేసి ఉంది మన ఏరియా. ఆ రాణిగంజ్లో బస్ డిపో ఉంది. ఆ బస్ డిపోకు ముందుగా చాలా పెద్ద ప్లేస్ ఉండేది. ఆ పెద్ద ప్లేస్ కూడా రాణిగంజ్ డిపోదే. అది తెలంగాణ రాకముందుకు ఆ డిపోకు చెందినది. తెలంగాణ వచ్చాక టీవీ 99 అని చెప్పేసి ఎక్కడో తెలియని న్యూస్ ఛానల్ అంత పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నది. అక్కడ వాళ్ళకి ఎలా వచ్చిందంటారు? అది ప్రభుత్వం లోపాయకారిగా వాళ్ళకి అంటబెట్టింది కాబట్టి వచ్చింది. ఆర్టీసీ వాళ్ళు ఏం చేయలేక రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉండేసి వాళ్ళు ఏం చేసినా కూడా అన్నీ మూసుకొని కూర్చుంటారు. ఇదే కాదు, మిదాని డిపోలో పెద్ద స్థలం ఉంది. ఆ స్థలాన్ని కూడా కబ్జా చేసిండ్రు. ఇలా ఎన్నో స్థలాలను తీసిపడేసిండ్రు. ఏమని అడిగితే ఏమంటారంటే మీకు జీతాలు ఎలా ఇవ్వాలి? జీతాలు ఎలా ఇవ్వాలంటే ఆర్టీసీ లాభాల పంట. అది ఆర్టీసీ ఎప్పుడు కూడా లాస్ లేదు. వాళ్ళు ఖచ్చితంగా తిరుగుతున్నారని అంటే వాళ్ళకి 5 పైసలు మిగులుతున్నాయి తప్ప 5 పైసలు లాస్ అనేది ఎప్పుడు కూడా లేదు. ఇదంతా రాజకీయ నాయకులు సృష్టించింది అన్నట్టు. అప్పుల్లో వాళ్ళని పడేసి కావాలని చెప్పేసి వాళ్ళకున్న ఆస్తులు మొత్తం అమ్మి పడేసారు ఇప్పుడు ఆర్టీసీకి. అదంతా రాజకీయ నాయకుల కీచక పర్వం అన్నట్టు. అది అటువంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే మెయిన్ ఇప్పుడు ఆర్టీసీ ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన బయటికి రావాలి. జరుగుతున్న లొసగులను బయట పెట్టాలి. ప్రజలు మీరు మాకు సపోర్ట్ చేయాలి. మేము రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా మారుతున్నాం. రేపొద్దున ఆర్టీసీ అనేది ప్రైవేట్ పరం చేయడం అనేది ఖచ్చితంగా సరిపోతుంది అని చెప్పి వాళ్ళు ఆ విషయాన్ని బయటికి తీయాలి. లేదంటే ఇప్పుడు ఏదైతే ఫ్రీగా అనుభవిస్తున్నారో స్త్రీలు, ఆల్రెడీ పండుగలు వస్తే మగవాళ్ళకి డబుల్ మూత పడుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బస్ అని చెప్పి ఒకటి తీశారండి. మామూలుగా మా ఊరే తీసుకోండి, నేను ఇక్కడ నుంచి సూర్యాపేటకి వెళ్ళాలి. సూర్యాపేటకి వెళ్ళాలంటే మామూలు ఎక్స్ప్రెస్ ఎక్కితే 130 రూపాయలు. అదే ఎలక్ట్రిసిటీ బస్సులో ఎక్కితే 140 రూపాయలు. 10 రూపాయలు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అని చెప్పి. ఎలక్ట్రిసిటీ అయితే అదైనా ఫ్యూలే, ఇదైనా ఫ్యూలే. ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది ఇంకా తక్కువ పడుతుందని చెప్పి మాకు తెలుస్తుంది. మరి మీరు ఎందుకు ఎక్కువ తీస్తున్నారంటే తెలీదు. అడిగేవాడు ఎవడు లేడు. ఎండీఆ బయటికి రాడు. ఎండీ పొరపాటున బయటకు వచ్చిందంటే తన ఉద్యోగం ఎక్కడ పోతుందని చెప్పి తన భయం. ఇప్పుడు ఏవైతే నష్టాలు జరుగుతున్నాయో బయటికి చెప్పకపోతే రేపు పొద్దున ఆర్టీసీ అనేది మూతపడడం ఖాయం. రాజకీయ నాయకుల ప్రభుత్వం అని చెప్పేసి వెనుక నుంచి కీచకపరం అనేది జరుగుతూనే ఉంది. ఇవన్నీ బయటికి తీయాల్సిన బాధ్యత ఎండీకి ఖచ్చితంగా ఉంది.